ఏ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయని మౌలిక సదుపాయాలన్నీ కూడగట్టుకొని మంచి చేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత మరి ఉపాధ్యాయ లోకం అంటే గురువుల యొక్క సానుభూతి తప్పకుండా మన మీద ఉంది. నాకు ఎప్పుడైతే పెద్దలు చంద్రశేఖరరావు గారు మరి సబితా ఇంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతో నాకేదైతే అవకాశం ఇచ్చిండో, ఎట్లయితే అవకాశం ఇచ్చి నా పేరు బయటికి రాగానే ఉపాధ్యాయ లోకమంతా కూడా తప్పకుండా జ్ఞానేశ్వరుడు నీకు ఆశీర్వదిస్తాం, తప్పకుండా నిన్ను గెలిపిస్తామని చెప్పినటువంటి మాట మరవలేను. ఎందుకంటే 20-25 సంవత్సరాల తర్వాత కూడా మనం చేసినటువంటి పనులను గెత్తి పెట్టుకొని వాళ్ళు నాకు సహకరించినటువంటి మాట. ఇకపోతే బీసీ కులాలతో పాటు మీరు బాగా గమనించాలి, సంచార జాతులై అలాంటి సంచార జాతులను కూడా ఆ మీటింగ్ లోపల లేనప్పుడు వాళ్ళని పిలిపించి 6 కులాలను ఒకటి దగ్గర తీసుకొచ్చి 93 కులాలతో మీటింగ్ పెట్టినటువంటి మాట. సంచార జాతులే కాకుండా ప్రతి కులంతో నాకు అనుబంధం ఉంది. 93 కులాల బ్యానర్లు కట్టినటువంటి ఏకైక వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర ఆ రోజు. కనుక మిత్రులారా, మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఒక మాట గమనించాలి, నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరేను. బీసీలకు సీమనెత్తులు ఉంటే, బీసీల యొక్క ధైర్యం ఉంటే కాసానిని చేవెళ్ళగడ్డ మీద గెలిపిమని. ఆయనకి ఇక్కడి నుంచే సవాల్ ఇస్తున్నా, తప్పకుండా చేవెళ్ళగడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుంది, కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు. మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి సీటు చేవెళ్ళ పార్లమెంటు సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనవి చేస్తున్నాను. మిత్రులారా,